ఫ్రెండ్స్, ఒక చిన్న మంచి మాట. మనము పడే బాధలన్నీ కూడా నీటి మీది అలల్లాగా వస్తూ ఉండాలి, ఇప్పుడు పోతూ ఉండాలి మిత్రమా. అంటే పడవ ఎంత బరువు ఉన్నా నీటిపైనే తేలాలి కదా. అలాగే మన మనస్సు ఎంత బరువైనా కూడా జీవితంలో సాగిపోతూ నీటిపై తేలుతూ స్వేచ్ఛగా ఉండాలి తప్ప మునిగిపోయేలా ఉండకూడదు. ఒక రాయిని తీసుకొని మనం నదిలో కానీ సముద్రంలో వేస్తే బరువుగా ఉండి మునిగిపోతుంది కదా. ఒక ఆకుని తీసుకొని నీటిపైన వేసినట్టయితే అది తేలుతూ ఉంటుంది. అంటే బాధలో ఉన్నప్పుడు బరువుగానే ఉంటాయి, కానీ మనం మన మనస్సుని ఎలా చేసుకోవాలి, ఆకులాగా తేలికగా చేసుకున్నట్టయితేనే మనం తృప్తిగా ఉండగలుగుతాము, ఆనందంగా ఉండగలుగుతాము. కాబట్టి ఎన్ని బాధలు ఉన్నా కూడా వాటిని నీటిపై తేలే ఆకు తామరాకులాగా బ్రతకడానికి మనం ప్రయత్నం చేయాలి మిత్రమా.